ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులే ధ్యేయంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేష్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన లోకేష్ ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు. అదేవిధంగా వెస్టర్న్ సిడ్నీ వర్సిటీని నారా లోకేష్ సందర్శించారు. వర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో పాటు అంశాలను చర్చించారు. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేష్ కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇక ఏపీ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ తదితర ప్రాజెక్టులపై సహకారం అందించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇక ఈ నెల 24 వరకు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగనుంది.